లకు సంబంధించిన భూమి. దాంట్లో ఆక్రమణలు ఎవరో చేసేసుకున్నారు. చేసేసుకుంటే దాన్ని అంతా ఖాళీ చేయించమని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు ఆర్డర్ వేసింది. చేయించడానికి ఒకళ్ళ ఇద్దరా, వందల వేల మంది. మీకు ఇంకోటి తెలుసా, విశాఖపట్నంలో గాజువాక ఉంది కదా, ఆ గాజువాక మొత్తం కలిపితే కొన్ని వేల ఇళ్ళు అన్ని కొనుక్కోవడాలు అమ్ముకోవడాలు కూడా అయిపోయినాయి. కోర్టు ఏం తీర్పిచ్చిందంటే అది ఒక వ్యక్తిదని తీర్పిచ్చింది. నేను వైజాగ్లో ఉన్నప్పుడే జరిగింది అది. కొన్ని వేల రిజిస్ట్రేషన్ ఆపేసింది. ఎట్లా అమ్ముతారు, ఎట్లాగా ఉంటారు వాళ్ళ భూములు అన్నట్టు. అదేంటి, ఆ విజయనగరం రాజుల దగ్గర నుంచి ఇవ్వబడినటువంటి ఈనాం భూములు అవి ఎట్లాగా అమ్ముకుంటారు, ఎవడిచ్చాడు హక్కు అని చెప్పేసి ఆపేశారు. దాని మీదన కోర్టుకు వెళ్ళింది ఎవరు, వైఎస్ ప్రభుత్వం. కానీ ఆ ప్రభుత్వానికి కూడా ఇక్కడ హైకోర్టులో చుక్క ఎదురైంది. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయారు. ఈలోపు అక్కడ రిజిస్ట్రేషన్స్ అన్నీ ఆగిపోతాయి. అంటే మీరు నాకు భూమి అమ్మారు, నేను కొన్నాను, ఇవాళ నుంచి నాది అనుకుంటా. కానీ దాని తర్వాత మీరు ఎవరి దగ్గర కొన్నారో ఎక్కడో ఇది ఉండదు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా దగ్గర నేను వైజాగ్లో చేస్తున్నటువంటి సందర్భంలో ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి, సార్ నా భూమి నాకే అమ్మకానికి పెట్టారని. ఎవడాడు అన్న అంటే, నేను అన్ని ఛానల్కి చెప్తున్నాను సరే, ఎవడు పట్టించుకోవట్లేదు, సివిల్ మ్యాటర్ అంటున్నారు అని చెప్పి డాక్యుమెంట్లు అన్ని పట్టుకొచ్చాడు. అతను ఒక జెడ్పీటీసీ, అధికార పక్షపు జెడ్పీటీసీ. అతనికి అమ్ముతానన్నటువంటి వాడు అప్పటికి అట్లాంటి భూములు చాలా అమ్మాడు. ఎట్లా చేస్తున్నారు వీళ్ళది అంటే, అసలు లాజిక్ అప్పుడు నేను ఇతని ద్వారా నిఘా ఆపరేషన్ చేయించి